హలో అండి, నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి వీడియో వచ్చేసి లెమన్ జ్యూస్. లెమన్ జ్యూస్ని ఇంట్లోనే ఈజీగా 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సమ్మర్ కదండి, వేడి కూడా చాలా ఉంది కదా. డైలీ ఒక గ్లాస్ చేసుకొని తాగి చూడండి. వేడి తాపాన్ని తగ్గించుకోవడానికి అలాగే ఆరోగ్యానికి కూడా నిమ్మరసం అయితే చాలా మంచిది కదండి. లెమన్ జ్యూస్ తయారు చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను చూపిస్తున్న విధంగా నిమ్మరసాన్ని పిండుకోండి. ఈ విధంగా నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఒక హాఫ్ కప్పు వరకు లెమన్ జ్యూస్ని తీసుకున్నానండి. అందులోకి 1 కప్పు వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను. షుగర్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 బాటిల్ వరకు కూల్ వాటర్ని వేసేస్తున్నానండి. కూల్ వాటర్ని 1 బాటిల్ వరకు అయితే వాటర్ని యాడ్ చేసేసాను. వాటర్ని యాడ్ చేసిన తర్వాత స్పూన్తో కలుపుతూ షుగర్ని కరిగించుకోండి. ఈ విధంగా కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటే షుగర్ అంతా వాటర్లో కలిసిపోతుంది. అంతేనండి, కూల్గా లెమన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఏవైనా గ్లాసులు తీసేసుకొని మనం తయారు చేసుకున్న లెమన్ జ్యూస్ని గ్లాసులోకి వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇలా డైలీ ఒక గ్లాస్ ఇవ్వండి, పిల్లలకి కూడా చాలా మంచిది. బయట వేడిలో ఆడుతూ ఉంటారు కదా, ఇలా ఒక గ్లాస్ చేసి ఇవ్వండి, కూల్గా ఎంజాయ్ చేసేస్తారు. నేనైతే ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో సింపుల్గా లెమన్ జ్యూస్ని అయితే తయారు చేశానండి. ఇక్కడ చూడండి, పిల్లలైతే తాగుతూ చాలా ఎంజాయ్ చేసేస్తున్నారు. కూల్గా లెమన్ జ్యూస్ని తాగేస్తున్నారు. చూసారు కదండి, లెమన్ జ్యూస్ని చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. నేనైతే నా పెళ్లి చూపుల్లో టీకి బదులుగా లెమన్ జ్యూస్నే ఇచ్చేసానండి. అప్పుడు వేడిగా ఉంది, సో టీకి బదులుగా లెమన్ జ్యూసే ఇవ్వమన్నారు. చూసారు కదండి, ఇవాల్టి వీడియో లెమన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా అండ్ టేస్టీగా లెమన్ జ్యూస్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా గుర్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.